హాయ్ అండి. స్టార్ నెక్ బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఓకేనా, చాలా బాగుంటుందండి కటింగ్, ఈజీగా అర్థమైపోతుంది. చూడండి, బ్లౌజ్ వెనక పార్ట్ తీసుకొని హైట్ అయితే ఎత్తు ఎంత ఉందో మనం కొలుసుకోవాలి. చూడండి, నేను చూపించే విధంగా అయితే మార్కింగ్ వేసుకోండి. అట్లాగే డీలా కూడా ఉక్స్ ఉంటుంది కదా, ఉక్స్ సైడ్ మొత్తం లూజ్ ఎంత ఉందో కుట్ల వరకు మొత్తం పెట్టేసుకోవాలి. ఈ విధంగా అయితే చూడండి, సంకా భాగం మనకు సైజ్ బ్లౌజ్ ఎంత ఉందో ఆ విధంగా అయితే చూసి మార్క్ వేసుకోవాలి. చూసారా, మనకి ఇంత అయితే వచ్చిందండి. అట్లాగే నెక్ కూడా ఎంత ఉందో చూసుకొని నెక్ డ్రా చేసుకోవాలి. మనకు రౌండ్ నెక్, డబ్బా నెక్, స్టార్ ఏదైనా ఓకేనా. చూడండి, నేను చూపించే విధంగా అయితే మార్క్ వేసుకోవాలి. స్క్వేర్ నెక్ అయితేనేమో ఈ విధంగా వస్తుంది. అట్లాగే షోల్డర్ పైన అది కూడా మనకి బ్లౌజ్కి ఎంత ఉందో అంత అయితే పెట్టేసుకొని ఈ విధంగా అయితే మార్క్ వేసుకోండి. చూసారా, బ్లౌజ్ మొత్తం మనకి వెనక పార్ట్ అయితే రెడీ అయిపోయింది. అట్లాగే వీళ్ళైతే స్టార్ నెక్ అయితే పెట్టమన్నారండి, అందుకని స్టార్ నెక్ డ్రా చేస్తున్నాను. చూడండి, కొంచెం చిన్న సైజు కావాలన్న వాళ్ళకి ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలి. కొంచెం వెడల్పుగా తొడిగే వాళ్ళకైతేనేమో కొంచెం మనం లైన్ గీసినాం కదా, లైన్ నుంచి కొంచెం బయటికి ఈ విధంగా ఇలా కట్ చేసుకున్నామంటే నీకు కొంచెం డీప్గా వస్తుంది. డీప్ అంటే బ్రాడ్గా, అంటే పెద్దగా ఇసురం కావాలంటే అలా. రౌండ్ నెక్ అయితేనేమో ఈ విధంగా కట్ చేసుకోవాలి. నేను చూపించే విధంగా అయితే కట్ చేసుకోవాలి. చూడండి, స్టార్ నెక్ అయితే ఈ విధంగా కట్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, వెనక పార్ట్ అయితే మనకు రెడీ అయిపోతుంది. చూసారా, సింపుల్గా కటింగ్ అయితే అయిపోతుంది. అంతే, వెనక భాగం రెడీ. ఇప్పుడు మనము హ్యాండ్స్ అయితే తీసుకుందాం. హ్యాండ్స్ జాయింట్ రాకుండా చూసుకోవాలండి. జాయింట్ రాకుండా అయితే ఈ విధంగా వేసుకుంటున్నాను నేను. చూసారా, ఇలా వేసుకుంటే జాయింట్ అనేది చంక దగ్గర అయితే జాయింట్ ఏం రాదు. ఈజీగా కుట్టుకోవచ్చు, కుట్టే వాళ్ళకి కూడా ఈజీగా అయిపోతుంది. వాళ్ళైతే కూర్చోబెట్టమన్నారు. అట్లాగే కొంచెం వర్క్ ఉంది కదా, ఆ వర్క్ ఎంత ఉందో అంత పెట్టమన్నారు. అందుకని వర్క్ ఎంత దాకా ఉందో నేనైతే డ్రా చేసుకుంటున్నాను. వర్క్ ఎంత ఉందో అంతవరకు డ్రా చేసుకున్నాక కుచ్చుకి చిన్నగా కూర్చోబెట్టమన్నారు. అందుకని కుచ్చుకి ఒక 2 ఇంచులు, బ్లౌజ్ సైజు కన్నా ఒక 2 ఇంచులు కూర్చోబెట్టడానికి తీసుకోవాలి. ఓకేనా. చూడండి, ఫుల్ హ్యాండ్స్ కదా, హాఫ్ హ్యాండ్స్ ఇచ్చారు. అది ఎంత ఉందో అంతవరకు అయితే పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్నాం అనుకోండి, మనకి కింద కూడా కరెక్ట్ వచ్చేస్తుంది. మెజర్మెంట్ కింద సైజు కూడా కరెక్ట్ వచ్చేస్తుంది. ఈ ఎక్కువలు తక్కువలు ఉన్నాయి కదా, అవి కట్ చేసుకోవాలి. చూడండి, ఒక 2 ఇంచులు మాత్రం కొంచెం సేమ్ తీసుకొని అట్లాగే డౌన్ తీసుకోవాలి కిందికి ఈ విధంగా. కుచ్చు ఎక్కువ కావాలన్న వాళ్ళకి ఎక్కువ తీసుకోండి పైన. వీళ్ళకి కొంచెమే కాబట్టి నేను చిన్నగానే తీస్తున్నాను. ఇప్పుడైతే హ్యాండ్స్ కటింగ్ చేద్దాం. ఓకేనా, హ్యాండ్స్ కటింగ్ అయితే చేసేసుకుంటే హ్యాండ్స్ అయిపోయినాయి, వెనక పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఓన్లీ ముందర భాగం. చాలా సింపుల్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఏమన్నా అర్థం కాకుంటే కామెంట్ చేయండి. ఓకేనా. ఈ కింద కూడా సేమ్ ఇలా కట్ చేసుకుంటే మనకి లేవల్గా ఉంటుంది. ఇట్లా టక్స్ అయితే ఇచ్చుకోండి. ఓకేనా, హ్యాండ్స్ అయిపోయినాయి కదా,
ఇట్లాగే సేమ్ వెనక్కి పార్ట్ పెట్టి ఈ విధంగా కట్ చేసుకొని, లేకుంటే డ్రాయింగ్ అన్నీ వేసుకోండి. చాక్ పీస్ తీసుకొని మార్క్ వేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసుకోవచ్చు. నేనైతే వెనక్కి పార్ట్ పెట్టి డైరెక్ట్ అలాగే కట్ చేస్తున్నాను. ముందర నెక్ మాత్రం కొంచెం పైనకి పెట్టేసుకోండి, ఓకేనా. వెనక నెక్ కొంచెం డీప్ ఉంటుంది కాబట్టి ముందర నెక్ కొంచెం పైనకి కుట్టుకోవాలి, కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనకి ముందర క్రాస్ సైజు చూసుకొని మార్కింగ్ అయితే వేసుకోవాలండి. చూడండి, ఇలాగా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇది కట్ చేసుకోవాలి. ముందర భాగం ఒకటే కట్ చేసుకోండి, ఓకేనా. పొరపాటు వెనక భాగం కూడా కట్ చేశారంటే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. చూడండి, ఎక్కడన్నా ఎక్కువ తక్కువలు ఉంటే కట్ చేసుకోండి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది, చూసారా. హుక్స్ ముందర భాగం, వెనక భాగం, హ్యాండ్స్ అయితే వచ్చేసినాయి మనకి. మిగతా క్లాత్లో క్రాస్లు అయితే తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే వేసుకొని హ్యాండ్స్ ఫస్ట్ అయితే కట్ చేసుకోండి, ఓకేనా. పిన్నులన్న పెట్టుకోండి, లేదంటే ఇలాగైతే పట్టుకొని కట్ చేసుకోండి. పిన్నులు పెట్టుకున్నామంటే తొందరగా జారకుండా ఉంటుందండి, ఓకేనా. నేనైతే డైరెక్ట్ కట్ చేస్తున్నాను. నెక్ ఇప్పుడన్నా కట్ చేసుకోవచ్చు, మనం కుట్టేటప్పుడు కూడా కట్ చేసుకోవచ్చు, ఎలాగైనా పర్వాలేదు, ఓకేనా. ఇట్లా షోల్డర్ నుంచి డైరెక్ట్ షోల్డర్ వరకు కట్ చేసి సంఖ భాగం కట్ చేసుకుంటే ఓకే. లేదంటే నెక్ కూడా ఇప్పుడే కట్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం అండి. చూడండి, ముందర భాగం కూడా రెడీ అయిపోయింది. వెనక భాగం, చేతులు, ఇప్పుడు ముందర భాగం. ఫాస్ట్గా అయిపోతుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అబ్బా, ఓకేనా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. ఒకవేళ నచ్చిందంటే లైక్ చేయండి అబ్బా. మీరు లైక్ చేశారంటే చాలా హ్యాపీగా ఉంటుంది, ఓకేనా. ముందర పార్ట్ కూడా రెడీ అయిపోయింది. చూడండి, వెనక భాగం, ఇది ముందర భాగం, ఇవి హ్యాండ్స్కి అయితే జాయింట్ వస్తుందండి. కొంచెం జాయింట్ అయితే వేసుకోవాలి. శారీలో క్లాత్ కొంచెం తక్కువనే ఉంది, అది జాయింట్ వేసుకోవాలి. చూడండి ఇక్కడ, ఓకేనా. ఇప్పుడు ఇది మొత్తం అయిపోయింది కదా. ఇప్పుడు క్రాస్ పట్టీలు అయితే తీసుకుందాం. క్రాస్ బెల్ట్, క్రాస్ బెల్ట్ కూడా వచ్చేసింది మనకి. మిగతా దాంట్లో ఉక్సుల పట్టి, కాజా పట్టీలు కూడా తీసేసుకోవచ్చు, ఓకేనా. వీడియోలో ఎంత అవుతుందని దీని వరకు అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్, ఓకేనా. బాయ్.